క్రైమ్ చేసిన ప్రతి ఒక్కరికి పనిష్మెంట్ ఉంటుందా? ఒక పర్సన్ అఫెన్స్ చేసినా కూడా జైలుకి వెళ్లకుండా బయటపడగలడా? హలో ఎవ్రీవన్, నేను పద్మిని. వెల్కమ్ టు పీపీ లా కబుర్లు. ఈ రోజు నుంచి మనం ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. జనరల్ ఎక్సెప్షన్స్ అండర్ బిఎన్ఎస్ సెక్షన్ 40 నుంచి 44 వరకు. ఈ సిరీస్ లో అఫెన్స్ జరిగినా కూడా ఎప్పుడు పనిష్మెంట్ ఉండదో, లా ఏ సిచ్యువేషన్ లో ప్రొటెక్షన్ ఇస్తుందో సింపుల్ స్టోరీస్ తోని అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఇమాజిన్ ఒక 6 years ఓల్డ్ బాయ్ రోడ్ మీద ఆడుకుంటున్నాడు. ఆడుకుంటూ యాక్సిడెంటల్ గా ఒక షాప్ గ్లాస్ ని బ్రేక్ చేశాడు. గ్లాస్ ఇక్కడ డ్యామేజ్ అయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ చైల్డ్ ని క్రిమినల్ గా పనిష్ చేస్తారా? ఆన్సర్ ఏంటి? బేసికలీ ఇక్కడ లా ఏం చెప్తుందంటే నాట్ ఆల్వేస్. ఎందుకంటే యాక్ట్ చేసిన పర్సన్ ఏజ్, ఇంటెన్షన్, దెన్ మెంటల్ కండిషన్, సర్కమ్స్టెన్సెస్ అన్ని ఇంపార్టెంట్. అదే కాన్సెప్ట్ ని మనం జనరల్ ఎక్సెప్షన్స్ అంటారు. అసలు వాట్ ఆర్ జనరల్ ఎక్సెప్షన్? జనరల్ ఎక్సెప్షన్స్ అంటే కొన్ని స్పెషల్ సిచ్యువేషన్ లో యాక్ట్ అఫెన్స్ లాగా కనిపించినా కూడా లా పనిష్మెంట్ ఇవ్వదు. ఎగ్జాంపుల్ యాక్సిడెంట్, చైల్డ్ యాక్ట్, అన్సౌండ్ మైండ్, కన్సెంట్ ఉన్నప్పుడు, గుడ్ ఫెయిత్ ఉన్నప్పుడు, సెల్ఫ్ డిఫెన్స్, నెసెసిటీ, ఇలాంటి వాటిల్లో. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను సెక్షన్ 14 బిఎన్ఎస్ స్టార్ట్ చేయబోతున్నాను. ఈ వీడియోలో మనం జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. సో స్టే ట్యూన్డ్ and follow PP Law Kabullu for easy legal awareness and BNS stories.